శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నేడు జరగనున్న చంద్రబాబు రా కదిలిరా సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, శ్రీకాకుళంలో రా కదిలిరా సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? నీలిమ, ఏదైతే ఈరోజు రాకదలరా కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా ఈ పర్యటనలో ముఖ్యంగా ఇప్పటికే భారీ ఎత్తున జన సమీకరణ కోసం టీడీపీ కసరత్తు చేసింది. దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది శ్రీకాకుళం రాకదలరా సభకు రావాలని చెప్పి ఇప్పటికే టీడీపీ ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించింది. అయితే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అటు విశాఖపట్నం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శ్రీకాకుళం చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రాకదలరా సభలో ఆయన పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేశారు. మొత్తానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తీసుకురావాలి చంద్రబాబు సభకు అనేటటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాకదలరా సభ ఒక ప్రతిష్టాత్మకంగా టీడీపీ నిర్వహిస్తుంది. మనం చూడవచ్చు శ్రీకాకుళంలో నిర్వహించబోతున్నటువంటి రాకదలరా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది ఈ సభకు హాజరయ్యేటటువంటి విధంగా చాలా విశాలమైనటువంటి ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే మొత్తం కూడా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ వచ్చేటటువంటి టీడీపీ శ్రేణులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూర్చునేటటువంటి చైర్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటటువంటి నేపథ్యంలో వారికి మంచినీటి ఫెసిలిటీస్ కానీ మిగిలినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఇక్కడ కల్పించారు. మొత్తం కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో టోటల్గా కూడా అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయినాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఐబీ ఏదైతే రహదారులు మరియు భవనాల బిల్డింగ్ సంబంధించి అక్కడ హెలిప్యాడ్ ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో దిగుతారు. ఆ తర్వాత సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయనకు ఘన స్వాగతం పలకడం, ఆ తర్వాత సభా ప్రాంగణంలో ఆయన చేసేటటువంటి ప్రసంగం పైన శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆసక్తి కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మొదటిసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి ప్రసంగం చేస్తారు, దాంతోపాటుగా మొదటి విడత జాబితా రిలీజ్ అయిన తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి సభ కాబట్టి ఈ సభలో ఆయన ప్రసంగం ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటి ఆసక్తి టీడీపీ కార్యకర్తల్లోనూ జిల్లా వాసుల్లోనూ స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయి, ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజల్లోనికి విస్తృతంగా వెళ్ళాయి కాబట్టి వాటిని ప్రధానంగా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వివరించేటటువంటి అవకాశం కనబడుతోంది. దాంతోపాటుగా 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేటటువంటి విధంగా ఈ రాకదలరా సభ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారనేటటువంటి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్లంతా కూడా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం కూడా పూర్తయింది. సభకు సంబంధించి ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడతకు సంబంధించినటువంటి జాబితా ప్రకటించిన తర్వాత 4 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సభ ఇది. దీనికి భారీ ఎత్తున అటు ప్రజలను తీసుకువచ్చేటటువంటి క్రమంలో మొత్తం కూడా టీడీపీ అభ్యర్థులు నిమగ్నమయ్యారని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు, భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం కూడా ఎవరైతే 1,50,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికి చంద్రబాబు కనబడేటటువంటి విధంగా ఆయన ప్రసంగం వినబడేటటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ ఉంటుందని షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇది మరింత ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఏర్పాటు చేశారు, పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు కాబట్టి ఈ సభ మరింత ఉన్నతంగా, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 20 రాకదలరా సభల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున భారీ సక్సెస్ చేయడానికి టీడీపీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశాయి. దీనిలో భాగంగా శ్రీకాకుళంలో ఈరోజు రాకదలరా సభ జరగబోతోంది. 2:30 ప్రాంతంలో సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన ఏ రకమైనటువంటి ప్రసంగం చేస్తారు, ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కొత్త విషయాలు ఏమైనా చెప్తారా, లేకపోతే టీడీపీకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను ఏమైనా ప్రస్తావిస్తారనేటటువంటి ఆసక్తి ఇటు టీడీపీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ కనబడుతుంది. మొత్తానికైతే ఈ సభ టీడీపీకి సంబంధించి ఎన్నికల శంకారంగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలను దిశానిర్దేశనం చేయటం, కార్యకర్తలను సమాయత్తం చేయటం వంటి కొన్ని సూచనలు చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రమేష్.